ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నా నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. మీరా లక్ష్మి గారి పుష్యరాగం 7వ భాగం. సురేఖకి 2 రోజుల నుండి ఒంట్లో బాగుండలేదు. అయినా ఎలాగో ఓపిక చేసుకుని వస్తుంది. ఆ పూట సాయంత్రం 4 గంటల వరకు ఎలాగో ఓపిక చేసుకుని ఉంది. ఆఖరికి తలపోటు ఎక్కువై చలి రావడంతో హైమావతికి చెప్పింది. అరే, 2 రోజుల నుండి బాగుండకపోతే సైలెంట్గా ఉన్నావా అని అడిగింది హైమావతి. ఒళ్ళు నొప్పులే కదా డాక్టర్ అందుకని చెప్పలేదు అంది మెల్లిగా. ఏదైతేనేం మధ్యాహ్నం ఇంట్లోనే ఉంటాను కదా, చెప్తే మందులిచ్చేదాన్నిగా అని మందలిప్పుగా అని సురేఖని పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చి మందులిచ్చింది. నాకెప్పుడు జ్వరం రాదు డాక్టర్, అందుకే మామూలు ఒళ్ళు నొప్పులు అనుకున్నానంది. ఎప్పుడు ఒకేలాగా ఉంటామా అని పెంతలాడి ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పింది హైమావతి. సురేఖ సంశయంగా నిలబడిపోయింది. ఏమిటి, ఆవిడికి రేపు రానని చెప్పమంటారా? ఏంటి, ఇంత జ్వరం ఉంది, రేపొక్కరోజు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది దా అని అడిగింది హైమావతి. సురేఖ మాట్లాడలేదు. 4 రోజులు రాను, జ్వరం తగ్గాక వస్తానని చెప్పు. అప్పుడు ఒకరోజు అన్న టైంకి రాకపోయినా పర్వాలేదు, చాలా జ్వరం ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకో. సురేఖ వెళ్ళేసరికి పద్మావతీదేవి ఏదో పుస్తకం చదువుకుంటుంది. అమ్మగారు? పద్మావతీదేవి తలెత్తి చూసింది ఏంటన్నట్టుగా. నా కొంట్లో బాగుండలేదండి, ఇంటికి వెళ్ళిపోతాను. సురేఖ కేసి చూసింది. సన్నగా వణుకుతుంది. సరేనందామే. 4 రోజులని చెప్పడానికి భయపడి 2-3 రోజులు రానండి, జ్వరం తగ్గితే వచ్చేస్తానని చెప్పింది. సరేనన్నట్టుగా తలూపిందామే. సురేఖ బయటికి వచ్చేసరికి హైమావతి పనివాణ్ణి పంపించి రిక్షా తెప్పించింది. సురేఖ, రిక్షాకి పైసలు నేను ఇచ్చేశాను, రేపు పొద్దున హాస్పిటల్కి ఒకసారి రమ్మని చెప్పింది. పైసలు మీరివ్వడమేంటి డాక్టర్ గారు? ఈ పూట హాస్పిటల్కి రాను కానీ, లేకపోతే 1 గంట ఇక్కడే పడుకోమని నేను క్లినిక్కి వెళ్ళేటప్పుడు ఏకంగా కారులో తీసుకెళ్లేదాన్ని. అయినా పైసలేముందిలే, ఎవరిస్తేనేముంది అని చెప్పింది. సురేఖ రిక్షాలో కూర్చుంది. రిక్షా ముందుకు కదిలింది. సురేఖ వెళ్లే ముందు ఆయా జ్వరం తగ్గగానే వచ్చేస్తావుగా అంది స్వప్న. వచ్చేస్తాను స్వప్న అని చెప్పింది. సురేఖ వెళ్తుంటే స్వప్న దిగులుగా చూసింది. 5-6 రోజుల క్రితం పని మీద బొంబాయి వెళ్లిన సతీష్ ఆ మర్నాడు వచ్చాడు. అతనితో ప్రమేయం లేకుండా అతని కళ్ళు సురేఖ కోసం చూస్తున్నాయి. అతను స్నానం చేసి డ్రెస్అప్ అయి కాఫీ టిఫిన్ తీసుకున్నాడు. స్వప్న కోసం తెచ్చిన బొమ్మలు స్వప్నకివ్వాలని అవి తీసుకుని వచ్చాడు. అప్పుడు స్వప్న పద్మావతీదేవి పక్కన కూర్చొనుంది. అక్కడ తల్లి ఉండడంతో స్వప్నతో ఎక్కువ మాట్లాడలేదు. తను తెచ్చిన బొమ్మలు స్వప్నకిచ్చి వచ్చేశాడు. గార్డెన్ కేసి చూశాడు. గార్డెన్ అంతా చిన్నపోయినట్టుగా ఉంది. అతను కారులో కూర్చోబోతుంటే అతనికి ఏదో అనుమానం కలిగింది. సురేఖని మానిపించేశారేమో, అయినా తనకెందుకు అనిపించింది. మళ్ళీ కారు తిన్నగా హనుమంత్ ఇంటి దగ్గర ఆగింది. హనుమంత్ చెప్పే కబుర్లు వింటున్నాడు. ఆ ఊ అంటున్నాడు, కానీ మనసు ఏదో వెలితిగా ఉంది. అతను మధ్యాహ్నం ఇంటికి వచ్చి వెళ్ళాడు. సాయంత్రం 5ంటికి మళ్ళీ వచ్చాడు. స్వప్న మారం చేస్తుండడం విని అటువైపు వెళ్ళాడు. ఏంటి స్వప్న, ఏమైంది? చూడు మావయ్య, కన్నమ్మ సరిగా నన్ను తిప్పట్లేదు అని చెప్పింది. నేను ఎలా తిప్పినా స్వప్న తల్లికి నచ్చట్లేదండి, ఏం చేయమంటారు చెప్పండి అని చేతులు నలుపుకుంటూ అడిగింది కన్నమ్మ. సురేఖ ఏమైంది? సురేఖ గురించి తనెందుకు అనుకున్నా అతనితో ప్రమేయం లేకుండానే సురేఖ ఏమైంది అన్న ఆలోచన వస్తోంది. పోనీ నేను తిప్పనా అన్నాడు. తిప్పు అంది సంబరంగా. అతను కుర్చీ తిప్పాడు. కన్నమ్మ కాస్త దూరంలో మళ్ళీ పిలిస్తే పలికేట్లుగా వినయంగా నిలబడింది. అతను 5 నిమిషాలు తిప్పేసరికి స్వప్నకి బోర్ కొట్టేసింది. నువ్వేం కబుర్లు చెప్పట్లేదంది నిష్ఠూరంగా. ఏం కబుర్లు చెప్పమంటావు? అలా అడుగుతావేంటి? ఆయా అయితే మంచి మంచి కబుర్లు కథలు చెప్పేది, మీరేమీ చెప్పట్లేదు. అతనికి కూడా సురేఖ ఏమైందో తెలుసుకోవాలనే ఉంది. మళ్ళీ తనకెందుకు ఆ విషయం అనుకుంటున్నాడు. అతను ఊరు వెళ్ళినప్పుడు కూడా స్వప్న సురేఖ గార్డెన్లో తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్న దృశ్యాలు కళ్ళ ముందు కదులుతున్నాయి. ఈ గుంజులాటంతా ఎందుకని? ఆయా రాలేదా ఈరోజు అని అడిగాడు. ఆయాకి బాగా జ్వరంగా ఉంది, అందుకే వెళ్ళిపోయింది మావయ్య. ఆయాకి తొందరగా జ్వరం తగ్గుతుందా అని అమాయకంగా అడిగింది స్వప్న. సురేఖకు జ్వరమా అనిపించింది అతనికి. మనసంతా బరువుగా దిగులుగా అయిపోయింది. ఎందుకిలా అవుతుందో తెలుసుకోలేనట్టుగా ఉన్నాడు. తొందరగా తగ్గుతుందా మావయ్య? అతను తేరుకున్నాడు. త్వరగానే తగ్గుతుందిలే. కాసేపు స్వప్నతో కబుర్లు చెప్పి అటు ఇటు తెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ 15 గంటలకే బయటికి వెళ్ళిన సతీష్ రాత్రి చాలా పొద్దుపోయి వచ్చాడు. బట్టలు కూడా మార్చుకోబుద్ధి కాక అలానే పడుకున్నాడు. ఉదయం లేస్తూనే అలసటగా బాల్కనీలోకి వెళ్ళాడు. గార్డెన్ అంతా వెళ్ళబెలిపోయినట్టుగా కనిపిస్తుంది. అక్కడ నిల్చోబుద్ధి కాలేదు. వెంటనే లోపలికి వచ్చేశాడు. హనుమంతు కబుర్లు చెప్తుంటే సతీష్ వింటూ ఉంటాడు. రోజులానే ఆ రోజు కూడా కబుర్లు చెప్పుకుంటున్నాడు. కానీ సతీష్ ఏమాత్రం వినడం లేదు అతని మాటలు. సతీష్ కళ్ళు మూసుకునే ఉన్నాడు. అతని కనుకొనుల మధ్య నుండి చూసేవారికి ఏమైంది అన్న ప్రశ్న తలెత్తింది హనుమంతుకి. హనుమంతు లేచి సతీష్ దగ్గరికి వచ్చాడు. సతీష్, అలా ఉన్నావేంట్రా
అంతకన్నా ఇక ఏమీ అడగలేకపోయాడు. పాత సంఘటనలు ఏవైనా గుర్తొచ్చాయా అని అనుకున్నాడు. ఆ విషయం ఏమీ తెలుసుకోకుండా తను కదపడం మంచిది కాదనుకుని మౌనంగా ఉండిపోయాడు. సతీష్ కళ్ళు తెరిచాడు. హనుమంత్ మంచం దగ్గరగా నిలబడి తనకేసే ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. సతీష్ మంచంపై నుండి లేస్తూ అన్నాడు, బోరుగా ఉందిరా, నువ్వు బయలుదేరు, అలా ఏటైనా వెళ్దాం. సరేనని ఇద్దరు బయలుదేరారు. సోఫాలో పడుకున్న సతీష్ బద్ధకంగా కళ్ళు తెరిచాడు. చెయ్యెత్తి వాచి చూసుకున్నాడు. 8 అవుతుంది. మళ్ళీ బద్ధకంగా మూసుకోబోయాడు. సురేఖ నవ్వు గాల్లో తేలి సతీష్ చెవులకి మధురగానంగా వినబడింది. సతీష్ దిగ్గున లేచి కూర్చున్నాడు. మళ్ళీ సురేఖ గొంతు వినపడింది. అతను లేచి బాల్కనీలోకొచ్చాడు. సురేఖ కబుర్లు చెప్తూ స్వప్నని చక్రాల కుర్చీలో తిప్పుతుంది. స్వప్న మొహం ఎంతో సంతోషంగా వెలిగిపోతుంది. సురేఖ రాకకి సంతోషంగా ప్రతి పువ్వు నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది తనకి. అతని మనసు దూది పింజలా తేలిపోతుంది. బాగా అలసిపోయిన వ్యక్తికి చల్లటి గాలి తగిలితే ఎంత హాయిగా ఉంటుందో అతనికిప్పుడంత హాయిగా ఉంది. అతను అలానే చూస్తూ చాలాసేపు నిలబడ్డాడు. సురేఖ స్వప్నని లోపలికి తీసుకెళ్లబోయింది. సతీష్ నెమ్మదిగా లోపలికి వచ్చాడు. మంచం మీద కూర్చున్నాడు. తన ఊరు వెళ్ళిన తర్వాత, అక్కడి నుండి వచ్చిన తర్వాత ఇప్పటి తన పరిస్థితిని ఆలోచిస్తున్నాడు సతీష్. ఇంతవరకు తనకి ఏమైందో తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు తనకి ఏమైందో అర్థమవుతుంది. అతను స్నానం చేసి డ్రెస్ అయి వచ్చేసరికి రాజు టిఫిన్ తీసుకుని వచ్చాడు. అతను వద్దనకుండా టిఫిన్ తిని కాఫీ తాగాడు. తర్వాత ఒక్కొక్క మెట్టు నిదానంగా దిగుతూ కిందకి దిగి వచ్చాడు. అతని కళ్ళు ఎవరికోసమో గాలిస్తున్నాయి. అతని చెవులు ఏ శబ్దాలనో ఆలకిస్తున్నాయి. అతను చాలా సావకాశంగా నడుస్తున్నాడు. హాల్లో సోఫాలో కూర్చున్న పద్మావతీదేవి తనని దాటి వెళ్తున్న కొడుకుని సతీష్ అంటూ పిలిచింది. అతను ఆగిపోయాడు ఏంటన్నట్టుగా. నిన్న 5,000 తీసుకున్నావట, నీకు వేలతోనే కానీ 100లతో పని లేదా అని అడిగింది కోపంగా. లక్షల్లో పుట్టి పెరిగిన వాడిని కనీసం వేలైనా ఖర్చు పెట్టకపోతే ఎలాగా? అయినా అన్నగారు జాగ్రత్తగా అకౌంట్ వేస్తున్నారుగా, మీరేం భయపడకండి అనేసి అక్కడి నుండి కదిలాడు. అతని కాళ్ళు డ్రాయింగ్ రూమ్లోకి వచ్చేసరికి సడన్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయాయి. స్వప్న గదిలో నుండి మాటలు వినిపిస్తున్నాయి. సతీష్ కొద్ది క్షణాలు అలాగే నిలబడిపోయాడు. తర్వాత స్వప్న గది గుమ్మం వరకు వెళ్ళి ద్వారబంధం మీద చేతులు ఆంచుకుంటూ లోపలికి చూశాడు. సురేఖ స్వప్నకి తిలకం దిద్దుతుంది. సతీష్ ఎటువంటి సంకోచం లేకుండా సురేఖ కేసి చూశాడు. తన మొహం ఎంతో నిర్మలంగా ఉంది. సురేఖ ఇటు తిరగగానే సతీష్ వెంటనే తన చూపులు స్వప్న మీదకి మళ్లిస్తూ హలో స్వప్న అన్నాడు. స్వప్న వెనక్కి తిరిగి చూసింది. మావయ్య, ఆయా వచ్చేసింది, జ్వరం తగ్గిపోయిందట, నువ్వు చెప్పావుగా త్వరగా తగ్గుతుందని, అలానే తగ్గిపోయింది చూసావా? స్వప్న చివర అన్న ఆ మాటకి అతను ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. తలెత్తి సురేఖ వైపు చూశాడు. సురేఖ కళ్ళెత్తి చూసింది. సతీష్ కళ్ళల్లో స్నేహభావం కనిపిస్తుంది ఆమెకు. సురేఖ కళ్ళలో ఆశ్చర్యం. సురేఖ చూపులు మరల్చుకొని స్వప్నకి అద్దం ఇచ్చింది. తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయిందామె. సతీష్ సురేఖ వెళ్ళిన వైపు ఒకసారి చూసి స్వప్న కేసి తిరుగుతూ అన్నాడు, స్వప్న, నేను వెళ్తున్నాను. మధ్యాహ్నం వచ్చేటప్పుడు నీకేం తీసుకురాను? చాక్లెట్లా బిస్కెట్లా? నాకు చాక్లెట్లే కావాలి అంది. సరేనని వెళ్ళిపోయాడతను. సురేఖ రాని ఈ 5-6 రోజులు స్వప్న చాలా గొడవ చేసింది. తనకి అసలు ఏమైందో తెలుసుకోలేనట్లు సతమతమైపోతున్న సతీష్ స్వప్నకి మరింత చేరువయ్యాడు. సాయంత్రం స్వప్నతో రమాకాంత్ని పిలిచి ఆడుకోమని తను చూస్తూ నిలబడేవాడు. స్వప్నతో కబుర్లు చెప్పేవాడు. స్వప్నకేం కావాలో అడిగేవాడు. స్వప్నని చూస్తూనే సురేఖ మెల్లిగా అక్కడి నుండి తప్పుకునేది. అతని ఇప్పటి ప్రవర్తన, ఆ రోజు రాత్రి వచ్చి అలా ప్రవర్తించినందుకు తన కేసి కోపంగా చూడట్లేదని, వ్యంగ్యంగా మాట్లాడట్లేదని అనుకుంది. కారణం ఏమైనా కానీ అతని ప్రవర్తన ఇలానే ఉంటే తను కాస్త ధైర్యంగా ఉండగలుగుతుంది. ఇది వరకు అతను ఏ వేళప్పుడు వస్తాడో అని అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని ఉండేది. అసలు సతీష్ ఏ 4-5 రోజుల్లోకో తనకి ఎదురుపడేవాడు. అయినా కూడా బెదురుగానే ఉండేది తనకి. అందుకే అతను స్వప్న దగ్గరికి వస్తున్నాడు అంటే ఏదో వంకతో నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయేదామే. ఇది సతీష్ గ్రహించాడు. సురేఖ వెళ్ళిపోవడం అది వరకు తను కఠినంగా మాట్లాడినందుకే అనుకున్నాడు. అలా వెళ్ళిపోతున్న సురేఖని ఆపి స్నేహంగా 2 మాటలు మాట్లాడాలనుకుంటాడు. కానీ తనని చూస్తూనే వెళ్ళిపోయే సురేఖని ఎలా ఆపాలో అతనికి తెలియలేదు. ఉదయం లేస్తూనే సాయంత్రం ఇంట్లో ఉంటే సాయంత్రం అతను బాల్కనీలోకి తప్పకుండా వస్తాడు. సురేఖ స్వప్నని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి తిప్పుతూ రింగ్ ఆడిస్తూనో కథలు చెప్తూనే ఉంటుంది. వారం 10 రోజుల తర్వాత సాయంత్రం 4 గంటలు దాటింది. ఉదయం 9ంటికి ఇంట్లో నుండి వెళ్ళిన సతీష్ అప్పుడే వచ్చాడు. అతను వస్తూనే స్వప్న దగ్గరికి వచ్చాడు. కీ ఇస్తే పాకే బొమ్మ పాడైపోవడంతో సతీష్ని కొత్త బొమ్మ అడగడంతో అలాంటిదే తీసుకొని వచ్చాడు సతీష్. అది ఇవ్వడానికి వచ్చిన అతను
తనని చూసి వెళ్ళిపోతున్న సురేఖని చూసి, నేను వెళ్ళిపోతాను, ఉండను, స్వప్నకి బొమ్మ ఇవ్వడానికి వచ్చాను అని వెళ్ళిపోతున్న సురేఖ కేసి చూస్తూ అన్నాడు. సురేఖ ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూసింది. సురేఖ ఇటు తిరిగేసరికి సతీష్ స్వప్నకి బొమ్మ ఇస్తున్నాడు. సురేఖ నోరు విప్పి ఏదో అనాలనుకుంది, కానీ స్వప్నకి బొమ్మ ఇవ్వగానే అతను బయటికి వెళ్ళిపోయాడు. సురేఖ అతను వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది. ఎందుకు అలా అన్నాడు? అతను వస్తే తనిపల్లి వెళ్ళిపోవడం గ్రహించాడా? దాన్ని వేరేగా అర్థం చేసుకున్నాడా? సురేఖకి అతను ఎందుకు అలా అన్నాడో అర్థం కాలేదు, కానీ అతను ఏమనుకున్నాడోనని బాధపడింది. అది వరకులా తనని చూస్తూనే చిటపటలాడకపోయినా అతను వచ్చినప్పుడు తను తప్పుకుంటే అతను ఫ్రీగా స్వప్నతో మాట్లాడతాడని అతను రాగానే తప్పుకుంటుంది. ఆ రోజు సాయంత్రం స్వప్న దగ్గరికి వచ్చాడు సతీష్. నేను మీతో కొంచెం మాట్లాడాలన్నట్టుగా చూసింది సురేఖ. అదే నిన్న మీరు నాతో అలా ఎందుకన్నారో నాకు అర్థం కాలేదు. మీరు స్వప్నతో మాట్లాడాలనుకుంటే వెళ్ళిపోతున్నారెందుకు అనగానే సురేఖ తడబడింది. రోజంతా స్వప్నతోనే కాలక్షేపం. నేను వస్తే నీకు ఇబ్బందేమోనని వెళ్ళిపోతున్నాను. నేను రోజుకి 5 నిమిషాల కన్నా స్వప్నతో ఎక్కువ మాట్లాడను. అలాంటిది స్వప్న కాలక్షేపాన్ని, ఆనందాన్ని నేను పాడుతా చేయదలుచుకోలేదు. సురేఖ నుండి స్వప్న మీదకి దృష్టి మళ్లిస్తూ అన్నాడతను. నేను అక్కడే ఉంటే మీరు స్వప్న దగ్గరికి రాలేమో అని నేను వెళ్ళిపోతున్నాను. అంతేగాని నాకు మరో అభిప్రాయం లేదు. మీకు నా మీద కోపం లేకపోతే మీరు స్వప్నతో మాట్లాడండి. అది వరకు కూడా ఈ విషయం మీకు చెప్పాను అని ధైర్యంగా చెప్దామనుకున్న సురేఖకి చిన్నగా గొంతు వణికింది. నీ మీద కోపం ఎందుకు? స్వప్నని శ్రద్ధగా చూసుకుంటున్నందుక? స్వప్న మనసు ఎగిరి ప్రవర్తిస్తున్నందుక? ఎందుకు కోపం అని తన కేసి చూస్తూ అన్నాడు. సురేఖ ఆశ్చర్యంతో తనమునకలైంది. హైమావతి తప్ప ఈ మాట ఎవ్వరూ అనలేదు. అందులోనూ మొదట్లో తనంటేనే మండిపడే సతీష్ అతనికేసి ఆశ్చర్యంగా చూసిందామే. నీ మీద ఎందుకు కోపం అని రెట్టించినట్టుగా అడిగాడు. ఎందుకంటే ఏం చెప్తుంది? అతను ఇలా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. తను మాట్లాడితే అతనేం అర్థం తీస్తాడోనని భయంగా ఉందామెకు. తను ఏం మాట్లాడకపోయేసరికి సురేఖ అక్కడి నుండి స్వప్న దగ్గరికి వెళ్ళిపోతుందని అతని భయం. అబే, మీకు కోపం వచ్చిందేమోనని అలా అన్నానండి, అంతే అని స్వప్న పిలవడంతో సురేఖ స్వప్న దగ్గరికి వచ్చింది. స్వప్న ఇచ్చిన గ్లాస్ తీసుకొని ఓ పక్కన పెట్టింది. రోజులు గడిచిపోతున్నాయి. సతీష్ ఆలోచనల నిండా సురేఖనే నిండిపోయింది. ఎవరి సాన్నిధ్యంలో తన మనసు సేద తీరుతుందో అతను రాగానే తెలుసుకున్నాడు. ఏదో వంకతో సురేఖ ఉన్న చోటికి వెళ్తాడు. ఏదైనా మాట్లాడాలనుకుంటాడు, ఏదైనా చెప్పాలనుకుంటాడు. తీరా వెళ్ళాక ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా చెప్పాలో అర్థం కాదు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఆడుకుంటుంటే తను కూడా చిన్న పిల్లాడిలా మారిపోయి వాళ్ళ మధ్యలోకి వెళ్తే బాగుండనిపిస్తుంది. సురేఖ ఉన్న చోటికి వెళ్తాడు. అక్కడ ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండడం ఇబ్బందిగా అనిపించి వెంటనే వచ్చేస్తాడు. అతను ఈ గుంజాటని భరించలేకుండా ఉన్నాడు. 2 రోజులు తండ్రికి ఒంట్లో బాగుండక సురేఖ పద్మావతితో చెప్పి ఉదయం 8కి వచ్చి మళ్ళీ సాయంత్రం 4 గంటలకే వెళ్ళిపోయింది. ఈ 2 రోజులు సురేఖని సతీష్ చూడలేదు. ఒకరోజు ఊరుకున్న సతీష్ 2వ రోజు సురేఖ ఎందుకు రాలేదో తెలుసుకోకుండా ఉండలేక స్వప్నని అడిగాడు. వాళ్ళ నాన్నకి జ్వరంగా ఉందట, అందుకే ఆలస్యంగా వచ్చి తొందరగా వెళ్ళిపోతుందని. మామయ్య, ఆయా మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది కదా, అప్పుడు అస్తమాను నా దగ్గరే ఉంటుంది అనంది స్వప్న. ఒక్క పూట సురేఖ రాకపోతే స్వప్న ఎలా బాధపడుతుందో, ఒక్క పూట సురేఖని చూడకుండా తను కూడా ఉండలేకపోతున్నాడు. పోనీ స్వప్న, వేరే ఆయాని ఎప్పుడు ఇక్కడే పెట్టేసుకుందామా అన్నాడు స్వప్న ఏమంటుందోనని. ఏమొద్దు అంది వెంటనే. ఎందుకు? ఈ ఆయా అస్తమాను మానేస్తుంది కదా. ఈ ఆయానే చాలా మంచిది, ఈ ఆయానే ఉండాలి, రేపటి నుండి వచ్చేస్తుందిలే, నాకు ఇంకో కొత్త ఆయా వద్దు మావయ్య అంది బుంగమూతి పెడుతూ. స్వప్న భుజాల మీద చెయ్యేస్తూ అన్నాడు. ఈ ఆయానే ఉంటుందిలే, సరేనా అని. ఆ రోజు సాయంత్రం 4 గంటలకి వెళ్తుంటేనే పద్మావతి దేవి చెప్పేసింది. సురేఖ, రేపు మామూలుగా రావాలి, మేమంతా ఊరికి వెళ్తున్నాము, సాయంత్రం వరకు రాము అని. రేపు వచ్చేస్తానండి అని చెప్పింది సురేఖ. వాళ్ళు పద్మావతీదేవికి చాలా ఆప్తులు. అందుకే సాయంత్రం వరకు అక్కడ ఉండిపోతే సురేఖ రాకపోతే స్వప్న ఉండలేదని తెలుసు. అందుకే అలా చెప్పింది పద్మావతీదేవి. అందరూ పెళ్లికెళ్ళిపోయారు. అందరూ ఎప్పుడు ఎవరి గదుల్లో వారు కూర్చున్నా ఇంట్లో అందరూ ఉన్నారన్న ఊహే ఎంతో సందడిగా ఉన్నట్టు అనిపించేది సురేఖకి. పద్మావతీదేవి వెళ్లే ముందు హైమావతి చేత అడిగించింది సతీష్ ఎప్పుడొస్తాడని. హైమావతి సతీష్ని అడిగింది. మీరంతా వెళ్తున్నారుగా, నేను రిసెప్షన్కి వెళ్తానని చెప్పాడు. అదే మాట అత్తగారికి చెప్పిందామే. నేను వెళ్ళిన రోజుకి ఎప్పుడు నాతో దర్జాగా వచ్చాడు. ఇలాంటి చోట్లకి వస్తే వాడి మనసు కాస్త మారుతుందేమోనని ఆశపడ్డాను. ఆ సత్యవతి మేనకోడలు డాక్టర్ అట. ఆ అమ్మాయిని సతీష్కి ఇచ్చే ఉద్దేశం ఉందట. ఈ పెళ్లికి తప్పకుండా వస్తామని, సతీష్కి చూపిస్తామని చెప్పిందట. రాత్రి వెళ్తే ఓ మూల 5 నిమిషాలు కూర్చుని వచ్చేస్తాడు. అంతమందిలో వీడు ఎవడు వాళ్ళకెలా తెలుస్తుంది అంది దిగులుగా. హైమావతి ఏమీ మాట్లాడలేకపోయింది. అందరూ వెళ్ళిపోయాక సతీష్ కిందికి దిగొచ్చాడు. మావయ్య, నువ్వు నాతో బాలాట ఆడతావా అంది స్వప్న. నేనా అన్నాడు దగ్గరికొస్తూ.
అవును మావయ్య, నేను ఆయా ఒక జట్టు, నువ్వు పెద్దవాడివి కాబట్టి నువ్వు ఒక్కడివి ఒక జట్టు. సతీష్ సురేఖ కేసి చూశాడు. తనకేం చెప్పాలో తెలియలేదు. సతీష్ ఏమనుకున్నాడు? స్వప్న, మీ ఇద్దరు ఆడితే నేను ఒక్కడిని ఎలా ఆడగలను? నువ్వు నేను ఆడదామన్నాడు. స్వప్న సురేఖ కేసి చూసింది. సురేఖ కాస్త ముందుకు వంగి స్వప్నతో అంది, సరే అను, ఒకవేళ బాల్ నువ్వు పట్టుకున్నప్పుడు నేను పట్టుకుంటానంది. సరేనంది స్వప్న. సురేఖ 4 అడుగులు వెనక్కి వేసి నిలబడింది. ఇద్దరు ఆడడం మొదలెట్టారు. సురేఖ లాగే ఒక్కొక్కసారి బాల్ని పట్టుకోకుండా వదిలేస్తున్నాడు. తను పట్టుకోలేనందుకు బాధపడిపోతున్నట్లుగా ముఖం దిగాలుగా పెడుతున్నాడు. స్వప్న చప్పట్లు కొట్టి నవ్వుతుంది. అది వరకు ఇతనికి అసలు సౌమ్యంగా మాట్లాడడమే రాదేమో అనుకునేది. అసలు నవ్వడమే తెలియదేమో అనుకునేది. ఒక్కో సంఘటన మనిషిలో ఎంత మార్పుని తెస్తుంది. కళ్యాణి పరిచయంతో తను కోరుకున్నది లభించదని పొంగిపోయాడు. కళ్యాణి మోసం చేసేసరికి ఆడవాళ్ళంతా ఇంతేనని కసి పెంచుకున్నాడు. ఆ కళ్యాణి మరో అవతారంలో కనిపించేసరికి మనిషి తలక్రిందులయ్యాడు. అయితేనేం ఆ తుఫాను తాకిడికి పొట్టుకొని చివరికి ఒట్టుకు చేరుకున్నాడు. తనకేం కావాలో తనే సమకూర్చుకోవాలని అనుకున్నాడు. సతీష్, ఇక చాలు అని సురేఖ కేసి చూసేసరికి సరిగ్గా అతన్నే చూస్తున్న సురేఖ కంగారుగా చూపులు తిప్పుకుంది. కాసేపటికి ఇంట్లో పలికెళ్ళిన సతీష్ లోపల ఏదో వెతుకుతూ కనిపించాడు. ఏమైంది మావయ్య, ఏం వెతుకుతున్నాం? ఉంగరం కింద పడిపోయిందమ్మా, అదే వెతుకుతున్నాడు. ఉంగరం పడిపోయిందా? ఇక్కడ ఎక్కువగా తనే తిరుగుతుంది, పని వాళ్ళు తిరుగుతారు. అది ఇప్పుడు దొరక్కపోతే అనుమానం ఎవరి మీదైనా రావచ్చు అనుకున్న సురేఖ ఇక్కడే ఎక్కడో ఉంటుంది. మీరు కాసేపు నిలబడితే నేను వెతుకుతానని చెప్పింది. అతను సురేఖ కేసి చూశాడు. ఇతని జవాబు కోసం ఎదురు చూస్తున్న దాంట్లో నిలబడిందామే. పారేసుకుంది నేనైతే, శ్రమపడ్డం నువ్వెందుకు? సురేఖనే చూస్తూ నిదానంగా అన్నాడు. పర్వాలేదు, నాకు శ్రమేం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే సాయం చేస్తానంటే అభ్యంతరం ఏముంటుంది? నీకు శ్రమ కాకపోతే చూడు అన్నాడు. ఎంత వెతికినా అది కనిపించలేదు. పోనీ దానికోసం అంత శ్రమపడ్డం ఎందుకు అనేశాడు సతీష్. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, ఇప్పుడే పడింది, ఏమవుతుంది అని వెతుకుతూనే అంది సురేఖ. అంతవరకు ఉంగరం వెతుకుతున్న సురేఖనే చూస్తున్న సతీష్ తను కూడా వెతకసాగాడు. ఎంత వెతికినా ఉంగరం కనపడక ఇప్పుడే పడింది, ఏమైంది, ఎంత దూరం పడి ఉంటుంది అనుకుంటూనే నడుం బాగా పట్టేసినట్టు అనిపించడంతో అది బయటికి తెలియకుండా నెమ్మదిగా లేచి నిలబడింది సురేఖ. అలా నిలబడుతున్నప్పుడు సురేఖ కళ్ళు పూల కుండీ మీద పడ్డాయి. ఆ కుండీలో తెల్లరాయి ఉంగరం తలుక్కున మెరుస్తుంది. ఇదిగో అంటూ సంతోషంగా వెళ్ళి ఉంగరం తీసింది. చెట్ల దగ్గర వెతుకుతున్న సతీష్ ఎక్కడా అంటూ ఇటు తిరిగాడు. ఇదిగో, ఇదంతా వెతికాం కానీ పూల కుండీలో ఉంది అంటూ అతనికి ఇవ్వబోయింది. సతీష్ సురేఖ కళ్ళలోకి చూశాడు. ఆ చూపులు నిర్మలంగా స్నేహపూర్వకంగా ఉన్నాయి. ఈమెకి కోపమంటే తెలీదా, చిరాకంటే ఏంటో తెలీదా? సాటి మనిషిని ఆదరించడం, అలసి ఉన్న మనుషుల్ని సేద తీర్చడమే తెలుసనుకుంటా అనుకున్నాడు సతీష్. తీసుకోండి, కొంచెం ఆలస్యమే అయ్యింది, అయినా కూడా దొరికింది అంటూ ఇవ్వబోతుంటే అతను తన కేసి అలానే చూస్తుండటంతో తడబడింది సురేఖ. చూపులు మళ్లించుకుంది. అది పారేసుకున్నది నేను, దొరికింది మీకు. అది నీ దగ్గర ఉంటేనే జాగ్రత్తగా ఉంటుందనిపిస్తుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ దగ్గరే ఉంచుకో అని అన్నాడు అతను. సురేఖ చివ్వున అతని కేసి తిరిగింది. తను వెతికి ఇచ్చినందుకు దర్పంగా ఆ ఉంగరమే తనకిచ్చేసి తన ఉదార స్వభావం చాటించుకోవాలనుకుంటున్నారా? అతని మెప్పు పొందాలని తను అంత శ్రద్ధగా వెతకలేదే. సురేఖ ఇటు తిరగగానే మళ్ళీ అన్నాడు. మళ్ళీ ఏం పెద్ద వస్తువు పోతే నేను వెతికి పెట్టలేను, దాన్ని నేను భద్రంగా వెతికి పట్టుకోలేను. అసలు ఇక నా చేతికి దొరకదు కూడా. సురేఖ, అజాగ్రత్తగా పారేసుకున్నాను. అది అది అటు ఇటు కదలకపోయినా నన్ను తిప్పలు పెట్టి చివరికి నీ కంటికే కనపడింది. నీకేం అభ్యంతరం లేకపోతే నీ దగ్గరే ఉంచేసుకో. నీకు ఇష్టం లేకపోతే దాన్ని నీ చేత్తోనే సేఫ్టీగా లాకర్లో పెట్టేయి, ఇంకెక్కడా పోకుండా అని అతని నుదుట మీద చిరు చెమటలు పడుతున్నాయి. ఈ మాటలు చెప్తుంటే అతనేం మాట్లాడుతున్నాడో సురేఖ తొందరగా అర్థం చేసుకోలేకపోయింది. అతను ఉంగరం విషయం చెప్తున్నా అతను చెప్పే మాటలు ఉంగరం సంగతి కాదని, అతను ఏదో చెప్పాలని చెప్పలేక ఉంగరంతో పోల్చి చెప్తున్నాడని గ్రహించిందామే. అర్థం కాలేదా సురేఖ? అర్థమైతే మాత్రం అర్థం కానట్టు నటించకు. నీకు ఇష్టం లేకపోతే నేను బాధపడను. అతని గొంతు అతనికే అదోలా అనిపించింది. సురేఖ కళ్ళు కిందికి వాలిపోయాయి. ఏమంటున్నాడు ఇతను? అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలిసే మాట్లాడుతున్నాడా? సురేఖ నెమ్మదిగా కళ్ళెత్తి పైకి చూసింది. తను చెప్పే జవాబు కోసం అతను ఊపిరి బిగపట్టుకొని తన వైపు చూస్తున్నాడు. సురేఖకి గొంతెండిపోతున్నట్టు ఉంది. మీరేం మాట్లాడుతున్నారో తెలుసు, బాగా ఆలోచించుకునే మాట్లాడుతున్నాను. ఈ విషయం నీతో చాలా రోజుల నుండి చెప్పాలని ఉన్నా, నన్ను చూస్తూనే పారిపోయే నీతో ఎలా చెప్పాలో తెలియలేదు. గబగబా చెప్పినా తన అభిప్రాయం స్పష్టంగా చెప్పేశాడు. అసలు మీరు చూడండి, నేను చెప్పింది తను చెప్పాలనుకున్నది ఎలా చెప్పాలో, అసలే దెబ్బతిని ఉన్న అతని మనసు బాధపడకుండా చెప్పాలని ఉన్నా ఇక్కడ వినకరంగా మాట్లాడడానికి లేదు. అయినా ఏదో కంగారులో అనిపించడంతో సరిగ్గా మాట్లాడలేకపోతుంది.
అప్పుడే అయా ఉంగరం దొరికిందా అంటూ స్వప్న అక్కడికి వచ్చింది. ఉంగరం అతనికి ఇవ్వబోయింది. అది నీదే, నీ దగ్గర ఉంటేనే జాగ్రత్తగా ఉంటుంది, ఒకసారి ఇచ్చింది తిరిగి తీసుకోవడానికి కాదు అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. సురేఖ మనసులో లేదు. బస్ ఎక్కబుద్ధి కాక చిరాగ్గా నడుస్తుంది. అతను ఏదో ఆవేశంలో అలా అన్నాడు. అతని ఆవేశాన్ని తగ్గించి తను అతనికి నచ్చ చెప్పాలి. అతను ఏం బాధపడకుండా, మనసు కష్టపడకుండా అతనికి అర్థమయ్యేలా నెమ్మదిగా నచ్చ చెప్పాలి. లేకపోతే ఇది ఎలా సాధ్యమవుతుంది? అసలు ఎందుకు అతనికి ఈ ఆలోచన వచ్చింది? ఏది ఏదైనా తను అతనికి చెప్పేయాలి. అలా రోడ్డు మీద నడుస్తుంటే తన పక్కనే తనని రాసుకున్నంత దగ్గరగా కారు ఆగడంతో ఉలిక్కిపడి తల తిప్పింది. ఆ కారులో కూర్చున్న వ్యక్తిని చూస్తూనే నోట మాట రానట్టు అలాగే చూస్తుండిపోయింది. రోడ్డు మీద అలాగేనా నడవడం అని డోర్ తెరిచాడు. అభ్యంతరం లేకపోతే కారు ఎక్కువ అన్నాడు. ఆహా, ఇక్కడికి దగ్గరే, వెళ్ళిపోతాను అంది తడబడుతూ. ఇంకా తొందరగా వెళ్ళొచ్చుగా, అయినా నువ్వు అడ్డం రావడంతో నా కారు ఆగిపోయింది, నువ్వు కారు ఎక్కనిదే కదలబోదన్నంటుంది అని సురేఖ కళ్ళలోకి చూస్తూ అన్నాడు. తను ఎలా చెప్పాలి? సురేఖ, నీతో 10 నిమిషాలు మాట్లాడాలి, అభ్యంతరం లేదుగా? సతీష్ అలా అన్నప్పుడు ఆ ముఖం చూసేసరికి ఎదురు చెప్పలేకపోయింది. వచ్చి కారులో కూర్చుంది. హఠాత్తుగా అతనిలా దారిలో కలుస్తాడని ఊహించని సురేఖకి ఏం చేయాలో తోచనట్టుగా అయింది. అతనేదో చెప్తాను, తను చెప్పే మాటలు అసలు వినిపించుకుంటాడా? కారు అలానే కదిలిపోయింది. అతనేమీ మాట్లాడలేదు. సురేఖ ఏదో చెప్పబోయింది. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం, మళ్ళీ మీ ఇంటి దగ్గర దింపుతాను, దయచేసి అభ్యంతరం చెప్పకు అని రోడ్డు మీద దృష్టి నిలిపి అన్నాడు. అతడు తిన్నగా పబ్లిక్ గార్డెన్స్కి కారు పోనిచ్చాడు. ఇద్దరు ప్రశాంతంగా ఉన్న చోట కూర్చున్నారు. 2 నిమిషాలు ఇద్దరు మౌనంగానే ఉన్నారు. అతను మాట్లాడడం మొదలు పెడితే తను చెప్పేయచ్చు. మొదట తను ఎలా కదుపుతుంది? సురేఖ గట్టి పరికని ముక్కలుగా చేస్తూ నేల చూపులు చూస్తుంది. సతీష్ సురేష్ కేసి చూశాడు. తలంచుకుని కూర్చుంది. ఏదైనా మాట్లాడు సురేఖ అన్నాడతను. మీరు మాట్లాడుతున్నారుగా, చెప్పండి అంది తలెత్తకుండానే. పొద్దున మాట్లాడే సావకాశం లేక నా గురించి నీకు వివరంగా ఏమీ చెప్పలేదు. నా అభిప్రాయం చెప్పేసి ఊరుకోవడం భావ్యం కాదని నాకు తెలుసు. నా గురించి పూర్తిగా నీకు చెప్పేస్తాను, అప్పుడు నువ్వు ఆలోచించుకొని తలెత్తి అతనికేసి చూసిందామే. ఇప్పటి నన్ను చూస్తుంటే నీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? అప్పటి నా ప్రవర్తన, నా మాటలు అంటూ ఆగిపోయాడతను. అవన్నీ ఇప్పుడెందుకు? జరిగిపోయింది, ఎప్పుడు మర్చిపోవాలి అని మృదువుగా చెప్పింది. అయినా నా గురించి నీకు చెప్పాలి. నా గురించి అంతా దాచి నీ హృదయంలో చోటిమ్మని అడగడం అత్యాశయ అవుతుంది. నా గురించి చెప్పి నాకంతా తెలుసండి అని నెమ్మదిగా అంది సురేఖ. యథాలాపంగా కూర్చున్న సతీష్ నిటారుగా అయ్యాడు. నీకు తెలుసా? ఎలా తెలుసు? అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. ఒకవేళ అది తెలిసే సురేఖ ఉదయం అలా వెనకాడినట్టు మాట్లాడిందేమో అనిపించింది. ఈ ఆలోచనకి వచ్చేసరికి అతనికి ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. అనుక్షణం మీకోసం బాధపడే మీ ప్రియ స్నేహితుడు హనుమంతు చెప్పాడు. ఆయన ఆ రోజు నన్ను కారులో దిగబెట్టినప్పుడు అడిగాను. నాతో చెప్పినట్టు మీకు చెప్పొద్దని నేనే అన్నాను, అందుకే మీకు చెప్పుండరు. సతీష్ మాట్లాడలేదు. ఇంత క్రితం సురేఖ గడ్డి పరక తీసుకొని ఎలా ముక్కలు చేస్తూ కూర్చుందో ఇప్పుడు అతను కూడా అలానే కూర్చున్నాడు. అతను ఏమీ మాట్లాడకపోవడంతో సురేఖ తల ఎత్తింది. కొద్దిగా తలంచుకుని కూర్చున్నాడు. ఏదైనా మాట్లాడండి అంది మెల్లిగా. అతను కొద్దిగా తలెత్తి కనుబొమ్మలు పైకెత్తుతూ అన్నాడు. ఏం మాట్లాడను? నా గురించి ఏమీ దాచకుండా చెప్పాలనుకున్నాను. నా గురించి అంతా నీకు తెలుసు, ఇంకేం చెప్పమంటావు నన్ను? అతను నాకు చెప్పిన సంగతి చెప్పినందుకు మీకు కోపం రాదు కదా? అస్తమాను అలా అంటున్నావు, నీకు నేను కోపిష్టివాడిలా కనబడుతున్నానా అని బలవంతంగా నవ్వుతూ అన్నాడు. ఆహా, అది కాదు అని అడ్డంగా తలూపిందామే. మరి మీరు చాలా మంచివారని, మనసున్నవారని ఆ రోజు మీ ఫ్రెండ్ చెప్పినప్పుడే అనుకున్నాను అని క్షణం ఆగి అంది. ఇక మీకు ఎప్పుడూ మంచివారుగానే ఉండాలని మీ స్నేహితురాలిగా కోరుకుంటున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటే చాలా సంతోషిస్తాను. అతను పూర్తిగా ఇటు తిరిగాడు. రేఖ, చెప్పేది వివరంగా చెప్పు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పు అన్నాడు. తను మంచివాడంటుంది, ఇక ముందు మంచిగానే ఉండమంటుంది. అంటే చూడండి, దేనికైనా సరిహోదా కాకపోయినా కొన్ని పద్ధతులు అనేవి ఎప్పుడో ఏర్పడ్డాయి. కనీసం మీ హోదాకి దగ్గరలోనైనా ఉండాలి. మీరు ఏదో అనేశారని నేను ఆలోచించకుండా, అయినా అంత పెద్ద పెద్ద కోరికలు నాకు లేవు. నా జీవితం ఇప్పుడు ఎంతో సాఫీగా నడిచిపోతుంది. నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటే చాలా సంతోషిస్తావు కదూ? సురేఖ కళ్ళలోకి చూస్తూ అడిగాడు. మొదట తన సంగతి అంతా తెలిసి వెనుకడుగు వేస్తుందనుకున్నాడు. ఇప్పుడు సురేఖ భయం అర్థమైంది. అతని మనసు తేలిగ్గా ఉంది. సురేఖ, నీ హోదా గురించి భయపడుతున్నావు కదా? సురేఖ ఏదో చెప్పబోయింది. నన్ను చెప్పనివ్వు. నేను కాదు మంచివాణ్ణి, నువ్వు. నా మనసు కాదు మంచిది, నీ మనసు గొప్పది, చాలా గొప్పది. అందుకే నువ్వు కావాలనుకుంటున్నాను సురేఖ. నేను గొప్పవాడిని కాకపోయినా అందరూ అనుకున్నంత చెడ్డవాడిని మాత్రం కాదని చెప్తున్నాను. సురేఖ అందుకోసం కాదని చెప్పబోయింది. సురేఖ, నన్ను పూర్తిగా చెప్పనివ్వు. మనసు చాలా విచిత్రమైంది.
దానికి ఉన్న శక్తి మరి దేనికి ఉండదేమో. ఎన్నో విన్యాసాలు చేస్తుంది, మనిషి చేత కుప్పిగంతులు వేస్తుంది. నా పరిస్థితి అదే అయ్యింది. వెలుగు చూడాలంటే చిరాకు కలిగింది. ఎందుకో ఆత్మహత్య చేసుకుంటారో, ఎందుకు తాగుతారో అర్థమైంది. నన్ను నేను మర్చిపోవడానికి తాగేవాణ్ణి. సరే, అన్నీ నీకు తెలుసన్నావుగా. ఆ అంధకారంలో నుండి బయటికి రాగానే మొదట నిన్నే చూశాను. ఆ సహనం, స్నేహభావం నాకు నచ్చాయి. నీకు దగ్గర కావాలని ఉన్నా, అది వరకు నా ప్రవర్తనని నువ్వు ఎలా తీసుకున్నావోనని చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నా, చెప్పలేకపోయాను. సురేఖ, నా గురించి నీకు తెలుసు. ఇప్పుడు చెప్పు. నువ్వేం చెప్పినా నేను సంతోషంగా వింటాను. సురేఖ వేలితో నేల మీద రాస్తూ ఉండిపోయింది. తర్వాత అంది, మీరనుకున్నంత గొప్పదాన్ని నేను కాను. మరీ మంచిది. నాకు గొప్పవాళ్ళంటే చాలా భయం. సురేఖ భయం ఏంటో తెలిసిపోయింది సతీష్కి. కొంచెం పక్కకి నెట్టి వేలితో నేల మీద పిచ్చిగీతలు తీస్తున్న సురేఖ చేతి మీద చెయ్యి వేసి ఆపేశాడు. సురేఖ గుండె జల్లుమంది ఒక్కసారిగా. తలెత్తి అతని కేసి చూడాలని మళ్ళీ అంతలోనే విరమించుకొని తన చేతి మీదున్న అతని చేయినే చూస్తుండిపోయింది. సురేఖ, ఇటు చూడు. చూపుడు వేలుతో సురేఖ గడ్డం పైకెత్తుతూ పిలిచాడు. సురేఖ మెల్లిగా కళ్ళెత్తింది. సతీష్ సురేఖ కళ్ళలోకి చూస్తున్నాడు. ఆ కళ్ళలో ఆశ్చర్యం, సంభ్రమం, సంతోషం, ఆనందం, వీటన్నిటి వెనకాల ఏదో తెలియని భయం కనబడుతున్నాయి. సురేఖకి సతీష్ కళ్ళలో తనకెంతో ప్రీతిపాత్రమైన దానికోసం వెతికి వెతికి వేసారి పూర్తిగా అలసిపోయి సొమ్మసిల్లిన తరుణంలో తను కోరుకున్న అపురూపమైంది హఠాత్తుగా తన కళ్ళ ముందు కనబడితే మనిషి ఎలా ఉక్కిరి బిక్కిరవుతాడో, ఎలా సేత తీరుతాడో ఆ ఆనందం కనిపిస్తుంది. సురేఖ చెయ్యి తన చెంప కాలించుకుంటూ, సురేఖ, థ్యాంక్ యూ వెరీ మచ్. అతని పెదాలు సంతోషంతో అదిరాయి. అతను నెమ్మదిగా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ సురేఖ తనకి పెద్ద సహాయం చేసినట్టు కృతజ్ఞతలో తెలపడం లాంటి మాటలే. సురేఖ ఏమీ మాట్లాడలేకపోతుంది. తనకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఏదో తెలియని భయం ఆ ఆనందాన్ని అణిచివేస్తోంది. చాలాసేపటి తర్వాత సతీష్ లేచి సురేఖని చెయ్యి పట్టి పైకి లేపాడు. అలా చేయి పట్టుకోగానే కారు దగ్గరికి తీసుకొచ్చాడు. చీకటి గుహలో ఉండి ఉండి ఒక్కసారిగా రంగుల ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉంది సతీష్ మనస్థితి. సతీష్ కారు నడుపుతున్న ఒక చెయ్యి సురేఖ చెయ్యి మీద వేసే నడుపుతున్నాడు. సతీష్ సంతోషంగా కబుర్లు చెబుతుంటే, ఆ మాటలు వింటుంటే సతీష్ తనని ఇంత ఇదిగా ప్రేమించాడా అన్న ఆశ్చర్యంగా కలుగుతుంది సురేఖకి. చాలా ఆనందంగా ఉంది. తండ్రికి చెప్తే ఏమంటాడు? తండ్రి దీప్తివంతమైన ముఖం కళ్ళ ముందు మెదిలింది. అంతలో పద్మావతీదేవి ముఖం కళ్ళ ముందు మెదిలి ఇంత క్రితమే కలిగిన సంతోషాన్ని ఉఫ్ఫుమని ఊదేస్తుంది. ఇల్లు దగ్గర పడుతుంటే సురేఖ ఉదయం పడిపోయిన సతీష్ ఉంగరం తీసింది. చూడండి, ఎంత ఖరీదైంది, నేను ఎక్కడ దాచను, ఇది మీ దగ్గరే ఉంచండి అని ఇవ్వబోయింది. సతీష్ సురేఖ ఇచ్చిన ఉంగరం తీసుకున్నాడు. తీసుకుని సురేఖ చెయ్యి పట్టుకొని నడుము వేలికి ఉంగరం పెడుతూ, ఎక్కడేమిటి, ఎంత ఖరీదైనా దీన్ని గుండెల్లో గువ్వలా ఒదిగిపోతుంది, ప్రయత్నించి చూడు అన్నాడు. సురేఖ చెంపలు ఎర్రగా అయిపోయాయి. మీతో నెక్కడం చాలా కష్టం అంది చిరుకోపంగా. అయ్యో పాపం, మరి ఎలాగా? ఉంగరం పెట్టిన చెయ్యిని తన చెంపకి తాడించుకుంటూ అన్నాడు. భగవంతుడు ఉన్నాడో లేడో, నేను ఎప్పుడూ ఇంతవరకు భగవంతుని తలుచుకోలేదు. ఒకవేళ ఆ దేవుడు అనేవాడు ఉంటే ఇదిగో ఇప్పుడు ఈ విలువైన కానుకని నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సురేఖ చేతులు కూడా తన చేతులతో కలిపి కళ్ళు మూసుకున్నాడు సతీష్. హనుమంతు ఇంటికొచ్చాడు. ఇల్లు తాళం పెట్టి ఉంది. తాళం చూడగానే విసుగు రాలేదు సతీష్కి. హనుమంతు రాక కోసం వేచి చూస్తూ కాంపౌండ్లో తిరగసాగాడు. ఎంతసేపు అలా తిరిగినా అతనికి విసుగు రాలేదు. సతీష్ వచ్చిన గంటకి హనుమంతు వచ్చాడు. సతీష్ని చూస్తూనే, ఎంతసేపు అయిందిరా వచ్చి, నిన్ను బాగా తిట్టుకున్నావా ఏంటి అన్నాడు నవ్వుతూనే హనుమంతు. కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు మెట్లెక్కుతూ. కొట్టు, వద్దన్ను, కానీ టీ తాగాక మరి కొట్టరా, ఓకేనా? ఓకే అని స్ట్రైట్గా పలికాడు. హనుమంతు స్టవ్ వెలిగించి టీ పెడుతున్నాడు. నువ్వాగరా, నేను టీ చేస్తాను అంటూ సతీష్ టీ చేయడం స్టార్ట్ చేశాడు. సతీష్ టీ తయారు చేసి 2 కప్పుల్లో పోసి తీసుకొచ్చాడు. హనుమంతు దగ్గర వినయంగా నిలబడి, సార్ టీ తీసుకోండి అన్నాడు. అని దర్పంగా టీ అందుకున్నాడు హనుమంతు. సతీష్ ఎదురు మంచం మీద కూర్చున్నాడు. హనుమంతు టీ కప్పు నోటి దగ్గర ఉంచుకున్నాడు. కాసేపు అలానే కూర్చొని హనుమంతు కబుర్లు చెప్పసాగాడు. హనుమంతు మాటలు వింటూ సతీష్ ఆలోచిస్తున్నాడు. తను ఇప్పుడు చెప్పేయడమా, సురేఖనే తీసుకొచ్చి సప్లై చేయడమా? అయినా ఈ సంగతి రేపటి వరకు చెప్పకుండా ఉండగలడా తను? ఇలా ఆలోచిస్తూ వేలికి ఉంగరం లేకపోయినా ఆ వేలిని బొట్న వేలితో ఉంగరం ఉన్నట్టుగానే రాస్తున్నాడు. బొట్న వేలితో ఉంగరం అటు ఇటు తిప్పడం అతనికి అలవాటు. ఇప్పుడు ఉంగరం లేకపోయినా అలవాటుగా బొటన వేలు ఉంగరం ఉండే వేలు మీద ఆడుతుంది. సతీష్ కేసు చూస్తూ మాట్లాడుతున్న హనుమంత్ కొంతసేపటికి సతీష్ వేలిలో ఉంగరం లేకపోవడం చూశాడు. వేలికి ఉంగరం లేకపోయినా సతీష్ అలా ఎందుకు చేస్తున్నాడు? అసలు ఉంగరం లేనట్టు చూసుకున్నాడా అనుకుని, ఉంగరం ఏదిరా అని అడిగాడు. అప్పుడు గుర్తించాడు సతీష్ తను చేస్తున్న పని. అతను వేలు చేసుకుంటూ, ఉంగరమా పోయిందా, నువ్వు చూసుకునే లేదా అని అన్నాడు హనుమంతు. లేదురా, నేనే పారేసుకున్నాను అన్నాడు. పారేసుకోవడంలో కూడా జాగ్రత్తగా పారేసుకుంటారా ఎవరైనా? అసలేం మాట్లాడుతున్నావురా నువ్వు? నిజమే మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా విను.
నిర్లక్ష్యంగా పారేసుకుంటే అది దొంగల పాలవుతుంది, అదే జాగ్రత్తగా పారేసుకుంటే మంచి మనసున్న వాళ్ళ పాలవుతుంది. హనుమంతు సతీష్ కళ్ళలోకి చూశాడు. అతని కళ్ళు తేటగా రిలీఫ్ పొందినట్టున్నాయి. హనుమంత్ అలా చూడడంలో సతీష్ మళ్ళీ అన్నాడు, అర్థం కాలేదా? నన్ను రాయబారానికి పంపుతానన్నావు గుర్తుందా? నిన్ను తిప్పలు పెట్టడం ఎందుకని ఉంగరం వేలుని చూసుకుంటూ ఉంగరాన్ని రాయబారం పంపాను నేను. హనుమంత్ కొద్ది క్షణాలు గుర్తు చేసుకున్నట్లుగా సాలోచనగా చూశాడు. నన్ను కొన్నాళ్ళు వదిలేయరా, నాకు నచ్చిన అమ్మాయి దొరికితే నిన్నే రాయబారం పంపుతాను అన్నాడు ఒకప్పుడు సతీష్. హనుమంతు ఒక్క ఉదుటన లేచి నిలబడ్డాడు. హనుమంతు సతీష్ దగ్గరికి ఒక్కంగలో వచ్చినట్టుగా వచ్చి అతని భుజం మీద కుదుపుతూ, ఒరేయ్, నా చెవులు నన్ను మోసం చేయట్లేదు కదా, ఎవరా అదృష్టవంతురాలు అన్నాడు ఉక్కిరి బిక్కిరవుతూ. నేనే అదృష్టవంతునిరా, కాదురా, నిన్ను గెలుచుకున్న ఆమె గొప్ప అదృష్టవంతురాలు. ఇంతకీ ఎవరా అదృష్టవంతురాలు అన్నాడు సస్పెన్స్ భరించలేనట్టు. సతీష్ హనుమంతు ముఖం దగ్గరికి కొద్దిగా వంగుతూ ఒత్తి పలికాడు, సురేఖ. ఆ పేరు ఉచ్చరించేటప్పుడు అతని గొంతులో ఎన్నో రాగాలు పలికాయి. నిజంగానా అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో. నిజంగానే నిజం అన్నాడు సతీష్. సతీష్ని అమాంతంగా కౌగిలించుకున్నాడు హనుమంతు. ఎంత మంచి వార్త చెప్పావురా, నిజంగా నువ్వు అదృష్టవంతుడివే. నేను చెప్పలేదు సురేఖ మంచి అమ్మాయి అని? అలా అంటూనే సతీష్ని మంచం మీద కూర్చోబెట్టాడు. తర్వాత అన్నాడు, ఒరేయ్, నాకు నాట్యం రాదు కానీ సంతోషంలో నాట్యం చేయాలనిపిస్తుంది. పాటలు రావు కానీ గొంతెత్తి పాడాలనిపిస్తుంది. కనీసం నిన్ను ఎత్తుకొని గిరగిరా తిప్పి నా సంతోషాన్ని ప్రకటించుకోవాలి అంటూ మళ్ళీ దగ్గరికొచ్చాడు. వెర్రి ఆనందంతో హనుమంతు మాట్లాడే మాటలు వింటున్న సతీష్ అద్రిపడ్డాడు. ఆగాగు, నా కాలో చెయ్యో విరిగి నీ సంతోషం ప్రకటించుకోనక్కర్లేదు, నీ సంతోషం నీ దగ్గరే ఉంచు అని హనుమంతు చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు సతీష్. తర్వాత సతీష్ ఇక్కడే భోంచేసి చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికెళ్ళాడు. కూతురు చెప్పింది విని రంగారావు పొంగిపోయాడు. పోనీలేమ్మా, నీ సహనానికి దేవుడు మెచ్చాడు. నీకు నేను ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు మీ అమ్మే ఉంటే. అతని గొంతు పుడుకుపోయింది దుఃఖంతో. అవునమ్మా, నేను కొంచెం మనిషిలా ప్రవర్తించి ఉంటే ఇప్పుడు మాటలు విని చిత్రహింసలు పెట్టాను. నా బాధపడలేక నువ్వు ఉరేసుకొని చస్తానన్నప్పుడు కూడా నాలో చలనం కలగలేదు. నువ్వు ధైర్యం చేసి ఆ ఇంట్లో నుంచి బయటపడ్డావు కాబట్టే ఇంత అదృష్టవంతురాలివయ్యావన్నాడు రంగారావు. నాన్న, జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోవాలని తండ్రి చేతి మీద చేయి వేస్తూ ఓదార్పుగా అంది. ఆమె మనసు చాలా సంతోషంగా ఉంది.